తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'పుష్ప' సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ 'పుష్ప 2'లో నటించినందుకు మరి ఆయన ఎంతో సరదాగా అయితే ప్రస్తుతం తన సినిమాకి సంబంధించిన విషయాల్ని షేర్ చేస్తున్నారు. 'పుష్ప' సినిమాలో నటించినందుకు అంటే పార్ట్ 1లో ఆయనకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు 'పుష్ప 2'ని అంతకంటే మరి బాగా చేయాలని అనుకుంటున్నారు టీమ్. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకి రావడానికి అంతా ఫిక్స్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్‌పోన్ చేశారు. ఎందుకలా చేశారనేది పక్కన పెడితే, 'పుష్ప 2' ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. అదేంటంటే సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు 250,00,00,000కి అమ్ముడుపోయాయట. ఇక ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంత రేంజ్‌లో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అనేవి అమ్ముడుపోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే 'పుష్ప 2' సినిమా మీద మొదటి నుంచి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతూ వస్తోంది. దానివల్ల సినిమాకొచ్చిన హైప్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ మార్కెట్ అనేది మరింత విస్తరిస్తూ పాన్ ఇండియాలో ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూసేలా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్‌ని సాధించాలని చూస్తున్నారు. అందుకే 'పుష్ప 2' సినిమా మీద పాన్ ఇండియా మొత్తం భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. మరి సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా మొదటి నుంచి కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా రాబడుతోందంటూ మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా మీద 400 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి పార్ట్‌తో 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన అల్లు అర్జున్ ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వచ్చినట్టయితే సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా కూడా మిగతా సినిమాల్లాగానే చతికిలబడిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎలాగైనా సరే ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశంతో దర్శకుడు సుకుమార్ మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టి మరీ ఈ సినిమాని చేస్తున్నారు. మధ్యలో ఆయనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా దాన్ని ప్యాచ్ వర్క్ కింద మరొక రోజు ఎక్స్ట్రా షూట్ పెట్టి ఫినిష్ చేసుకుంటూ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాని టాప్ లెవెల్‌లో నిలబెట్టబోతున్నారనే వార్తలైతే వస్తోంది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సుకుమార్ ఏ రేంజ్‌లో సినిమా తెరకెక్కిస్తున్నారనేది. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్‌తో మాత్రం ప్రేక్షకుడు చాలా హై ఫీల్ అవ్వబోతున్నట్టుగా సమాచారం. ఎంతైనా సుకుమార్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకోబోతున్నట్టుగా క్లారిటీ వస్తోంది.